మేమైతే కనకమహాలక్ష్మి గుడికి వెళ్ళామండి. ఫస్ట్ వారమే దర్శనం మాత్రం చాలా బాగా అయింది. మీకు అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి. అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా అయిందండి. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం అందరూ పాలు, పసుపు, కుంకుమ అన్నీ తెచ్చుకున్నారండి. బిందెలతో నీళ్ళు కూడా తెచ్చుకున్నారు. వాళ్ళ చేతులతో వాళ్ళే వేస్తున్నారండి. చూడండి, అందరూ పాలు ప్లేట్లే తీసుకొచ్చి ఎలా వేస్తున్నారో పసుపు, కుంకుమను. అమ్మవారు ఎంత నిండుగా కనిపిస్తుందో చూడండి. అమ్మవారు వెనక పైన కూడా డెకరేషన్ తోరణాలు అన్నీ బాగా కట్టారండి పువ్వులతో వాటిలతో. అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా అయింది. అలాగే మేమైతే 11కి ఆ టైంకి వచ్చేవారు అండి నైటు. తెల్లవారి దర్శనం చేసుకొని వెళ్ళేవారు. 3కి అయ్యేది దర్శనం చేసుకొని వెళ్ళేసరికి. 12కి వస్తే 3 అయ్యేదండి దర్శనం అది చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి. కానీ ఫస్ట్ వారంలోనే మాకు దర్శనం బాగా అయింది. అలాగే 4 వారాలు కూడా దర్శనం బాగా అవ్వాలని అమ్మవారికి మొక్కుకొని అయితే నేను వచ్చాను. మేము ఎప్పుడూ కూడా 5 వారాలు అయితే 5 వారాలు కూడా వెళ్ళేవారమి, 4 వారాలు అయితే 4 వారాలు కూడా వెళ్ళేవారమి. నేనైతే ఫస్ట్ వారమే దర్శనం బాగా చేసుకున్నానని చాలా సంతోషిస్తున్నాను. అలాగే కనకమహాలక్ష్మి గుడి ఒకటే కలకల్లాడట్లేదండి. చుట్టుపక్కల ఉన్న షాపులన్నీ కలకల్లాడుతున్నాయి చూడండి. ఎన్ని షాపులు ఉన్నాయో. మనమైతే చిన్నపిల్లలు తీసుకురాకూడదు. చిన్నపిల్లలు తీసుకొచ్చామంటే పర్స్ మొత్తం ఖాళీ అయిపోద్ది. అన్ని షాపులు ఉన్నాయండి ఇక్కడ. బొమ్మలు, అలాగే ఖర్జూరం, పువ్వులు, చాలా షాపులు ఉన్నాయండి. ప్రతి షాప్ దగ్గర లేడీస్ మాత్రం గుంపుగా ఉంటారు. చూడండి ఇక్కడ మాత్రం ఎంత గుంపుగా ఉన్నారో చూడండి. ఇక్కడ ఒక్కొక్కటి 150 రూపాయలంట. అలాగే చాలామంది కొనుక్కుంటున్నారు. కనకమహాలక్ష్మి గుడికి వస్తే అన్నీ ఉంటాయండి. మనం కొనుక్కోవాలంటే పర్సులో డబ్బులు మాత్రం ఫుల్గా పెట్టుకొని రావాలి. అన్ని సామాన్లు దొరుకుతాయి. చిన్న చిన్న గ్లాసులు, తపాల్స్ అన్నీనండి. ఇక్కడైతే ఖర్జూరం పెట్టారు కింద షాపు. పైన అయితే బోర్డు పెట్టారు, దొంగలున్నారు జాగ్రత్త అని. అలాగే పోలీసులు కూడా చెప్తున్నారు దొంగలున్నారు జాగ్రత్త అని. చూడండి ఎన్ని షాపులు ఉన్నాయి. చుట్టుపక్కల అంతా షాపులు, ఇటువైపు అటువైపు కూడా ఉన్నాయి కనకమహాలక్ష్మి గుడి దగ్గర. అలాగే మా దర్శనం అయిపోయి అన్నీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ దర్శనం ముందు మేము వీడియో తీసుకున్నాము. కొంచెం ముందుకెళ్తే బాబా గుడి. బాబా దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ అందరూ కూర్చొని చక్కగా భజన చేసుకుంటున్నారండి పెద్దవాళ్ళందరూ. మాకు బాబా దర్శనం కూడా అయిపోయింది. అలా కొంచెం ముందుకెళ్తే లక్ష్మీదేవి గుడి గుడి ఉందండి. అక్కడ కూడా దర్శనం బాగా అయ్యింది మాది. ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళామండి కొంచెం ముందుకి. ఆంజనేయ స్వామి దర్శనం కూడా చాలా బాగా అయింది. చూడండి, ఆంజనేయ స్వామి గుడి కూడా మీకు చూపిస్తాను. మాకు దర్శనాలు మాత్రం చాలా బాగా అయ్యాయండి. ఈరోజు మాత్రం కనకమహాలక్ష్మి దర్శనం చేసుకున్నాక వచ్చి ఇవన్నీ దర్శనాలు కూడా చాలా బాగా అయ్యాయి. ఇక్కడ మాత్రం ఆంజనేయ స్వామి గుడి మాత్రం చాలా బాగుంది బస్ స్టాప్ దగ్గరే. అలాగే మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ప్లీజ్ కామెంట్ చేయండి.